ఇలా ఉంది, మీటింగ్ పెట్టి చెప్పండి అందరికని, ఇలా నా కోసం ఇలా చేయి జాపకండి అని బాబాకు నచ్చదు. సరేమైంది తెలుసా, నేను స్కూల్కి వెళ్ళినా సరే, నాపై విశ్వాసం ఉంచి నువ్వు భూమి ఇచ్చినావు, నేను కూడా విశ్వాసపాత్రుడిగా ఉంటాను. అప్పుడు ఆనందంతో బాబు ఏమన్నాడు, కౌలుకి సరే ఇస్తా, కౌలుకి ఇచ్చిన డబ్బుతో నిర్మిస్తాను, కట్టిస్తానని చెప్తే ఆనందంతో బాబా ఏమన్నారు మాతాకు, నువ్వు నాపై ఎలా విశ్వాసం ఉంచి నువ్వు ఇచ్చావో నేను నీపై కూడా అలాగే విశ్వాసం కలిగి ఉంటాను. తండ్రికి బిడ్డకు, తండ్రికి కొడుకు, తల్లికి బిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందంటే పూర్తి ప్రేమ, నమ్మకం ఉన్నది కదా. నేను కూడా నువ్వు ఎలా నమ్మకంతో నన్ను నమ్మి ఇచ్చావో నీపై కూడా అలాగే నమ్మకం కలిగి ఉంటాను. అంటే అతనికి పుష్పం, పత్రం, ఫలం కూడా బాబాపై నమ్మి మనం ఏదైతే ఇచ్చినా బాబా మనకి తెలుస్తుంది. నీ ఇష్టంతో సేవ చేయు, ఇష్టంతో పెట్టు, నువ్వు ఏది చేసినా ఇష్టంతో ప్రేమతో బాబా మందికి వస్తే చాలా, అదే మనకి అని వేరే భావనలతో ఇది కూడా చాలా అర్థమైంది. మనకి ఎన్నో పనులు ఉంటాయి, ఇంకా అవన్నీ అటు ఈ చెత్త చాలంతా బయట వదిలేసి రావాలి. అక్కడనే సంసారం అనే చాలను, ఈ పనులనే చాలను బయట వదిలేసి మందిరికి బాబా దగ్గరికి రావాలి. అప్పుడే మన మనసు క్లీన్గా ఉంటే అప్పుడు బాబా ఆశీర్వాదిస్తాడు. మనసు అక్కడ, మనం ఆకారం ఇక్కడ, అలా ఉండకూడదు బాబా దగ్గర. ఇప్పుడు అంతర్యామి, అందరి లోపల